బైబిల్ మీకు రాదు. ఫస్ట్ బైబిల్ ఏముందో మీకు తెలియదు. అందులో ఉందంతా దరిద్రమే కదా. ఆ బైబిల్ గురించి నాకు తెలియదు, మేము చిల్లర బాగుల్లో అవుతారు, మాకు ఎందుకు బైబిల్ గురించి తెలియదు? బైబిల్ దేవుడు అంటాడు, మాకు తెలియదా? అన్ని తెలుసు కదా మాకు బైబిల్ దేవుడి గురించి. మేము తెలిసి మేము అధ్యాయంతో సహా కదా చెప్తాను. బైబిల్ దేవుడు ఎంత గొప్పోడు. తల్లి పక్కన కొడుకు పక్కన తల్లిని పడుకోబెట్టాడు, కూతురుతో తండ్రితో తండ్రిని కూతురు మధ్యన. ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో కానీ చూసినట్లయితే చూడండి, పార్వతి హిందూ ధర్మరక్షణ అనే యూట్యూబ్ ఛానల్ నడిపేటువంటి ఈ పార్వతి గారు బైబిల్లో బూతులున్నాయి, బైబిల్లో ఉండేదంతా దరిద్రము, బైబిల్ మాకు తెలీదా అనేసి అనేక విధములైన తప్పుడు ప్రచారం చేస్తూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఈమెకి ఈరోజు ఈ వీడియోలో కౌంటర్ ఇద్దాం. చూడండి, బైబిల్లో ఏముంది అని అడుగుతుంటారు కదా. చూడండి, బైబిల్లో కానీ చూసినట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయంలో కానీ చూస్తే చూడండి 12వ వాక్యంలో, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసుడైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు. చూడండి, బైబిల్లో కానీ చూసినట్లయితే 10 ఆజ్ఞలు కానీ చూస్తే చూడండి, దీంట్లో మొదటిగా నీ తల్లిని తండ్రిని సన్మానించాలా అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దని కార్యాలు ఇటువంటి అనేక కార్యాలు బైబిల్లో రాయబడి ఉంది. మీ గ్రంథాల్లో ఇటువంటి వాక్యాలు కానీ ఉంటే మీరు చూపియాల. మీరు ప్రతిరోజు చెప్పే జై శ్రీరామ్ అనే మీ దేవుడు తన తండ్రిని ఏమని దూషిస్తూ ఉండో చూడు. అయోధ్యకాండ 53వ సర్గ 6 నుంచి 8 కానీ చూస్తే ఇక్కడ చూడండి, కామబుద్ధి కలవాడై కైకేయికి లొంగిపోయాడు. చూడండి, తండ్రిని కాముకుడు అనేసి చెప్తా ఉండు. మళ్ళా కంటిన్యూగా చూస్తే ఎంత తెలివి తక్కువ వాడు అనేసి రాముడు తన తండ్రిని సంబోధిస్తూ లక్ష్మణుడితో చెప్తా ఉండు. ఇక్కడ చూసేటప్పుడు రాముడు తల్లిని దూషిస్తూ ఉండు. చూడండి, పూర్వజన్మలో ఎప్పుడో నా తల్లి స్త్రీలను తమ పుత్రుల నుండి దూరము చేసినది, అందువలననే ఈ కష్టము వచ్చినది నిజము. చూడండి, రాముడు అడవికి పోయింది తన తల్లి చేసిన తప్పు వల్ల అనేసి ఇక్కడ తల్లిని కానీ దూషిస్తూ ఉండు. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా, మీరే ఆలోచించండి. తల్లి తండ్రులను గౌరవించాలా అని చెప్పినటువంటి బైబిల్ గొప్పదా, లేకపోతే రామాయణంలో తల్లి తండ్రులను దూషించినటువంటి ఈ దేవుడు గొప్పవాడా, రామాయణం గొప్పదా? మీరే ఆలోచించుకోండి. చూడండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సత్యం తెలుసుకొని సత్యం వైపుకి నడవాలనే ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఇటువంటి అబద్ధ ప్రచారం చేస్తున్న వారిని మీరు దయచేసి సపోర్ట్ చేయకండి.